ఇదేంటి మా వదిన ఫోన్ చేస్తోంది. హలో. హలో మృణాల్ని. ఎవరు? నేను మృణాల్ని, కమలని. హే కమలా. మీ వదినని. ఓ వదినా, నువ్వా? చాలా రోజుల తర్వాత కాల్ చేసేసరికి గుర్తుపట్టలేదు. ఎవరో క్లయింట్ అనుకున్నా. చెప్పు వదినా. మహానుభావులు ఊరికే ఫోన్ చెయ్యరుగా. ఏం పని పడిందేంటి నాతో? అదేంటి మృణాల్ని అలా అంటావు? పనుంటేనే కాల్ చేస్తానా, లేకపోతే చెయ్యనా? రోజు చేసే వ్యక్తివైతే అలా అడిగేదాన్ని కాదు కదా. ఏదో ఒక సందర్భం ఉంటేనే కదా చేస్తావు. అదే ఏంటా అని అడుగుతున్నా. అది ఏం లేదు మృణాల్ని, రేపు రాకేష్ ఆబ్దికం, దాని గురించి మాట్లాడదామని కాల్ చేశాను. దాని గురించి నాతో మాట్లాడేది ఏముంటుంది వదినా? రేపు ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఇంటి ఆడపడుచువి, నిన్ను పిలవకుండా ఎలా చేస్తాం? ఇది ఇంటికొచ్చి పిలిచేంత శుభకార్యం ఏమీ కాదు. అందుకే ఇలా ఫోన్లో చెప్తున్నాను. మళ్ళీ ఇలా చెప్తున్నానని మనసులో ఏమీ పెట్టుకోకుండా రేపు నువ్వు ఆ కార్యక్రమానికి వస్తే నా కొడుకు ఏ లోకాన ఉన్నా వాడి ఆత్మ శాంతిస్తుంది. ఎంత కాదనుకున్నా వాడికి నువ్వు మేనత్తవి. నా కోసం కాకపోయినా వాడి కోసమైనా రామ్మా. ఈ కార్యక్రమం గురించి మా డాడీకి తెలుసా? తెలుసు మృణాల్ని. మామయ్య గారికి చెప్పకుండా ఎలా? ఆయన ఒప్పుకుంటేనే కదా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అవునా? అంటే మా డాడ్ మారిపోయారా పూర్తిగా? అంటే మీరేం చెప్తే దానికి తల ఊపేస్తున్నారా? ఎంతైనా మా డాడ్ గ్రేట్ కదా వదినా. తప్పు చేయని నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టేశారు. అసలు ఎవ్వరూ వద్దనుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయినా నీ పెద్ద కొడుకు రాకేష్ని క్షమించేశారు. మృణాల్ని ప్లీజ్, అవన్నీ మనసులో ఏం పెట్టుకోకుండా రేపు కార్యక్రమానికి మిస్ అవ్వద్దు. ఎందుకంటే రేపు చేసే కార్యక్రమం నా కొడుకు మీద ప్రేమతో మాత్రమే కాదు, మనందరి సంతోషం గురించి ఆలోచించి చేస్తున్నాం. మావయ్య గారు కూడా అందుకే ఒప్పుకున్నారు. మనలో ఏ ఒక్కరు మిస్ అయినా ఆత్మ శాంతించకపోగా మనకే నష్టం జరుగుతుంది. దయచేసి రేపు తప్పకుండా రామ్మా. హలో మృణాల్ని. సరే వదినా, చూద్దాం. చూద్దాం కాదు మృణాల్ని, తప్పకుండా రావాలి. సరే వస్తాను. థ్యాంక్స్ మృణాల్ని. ఓకే వదినా. కూర్చోండి అయ్యా. అయ్యా బొట్టు పెట్టుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం అయం ముహూర్తస్ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. హస్తో ప్రక్షాళ్య వదిలిపెట్టండి. ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమో నమః. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం జనః, ఓం తపః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ పవిత్రాన్ని ఉంగరం వేలికి పెట్టుకోండి.
అయ్యా ఇది తీసుకోండి. 6 పిండాలు, పెద్దవి చిన్నవి చెయ్యండి. కాలనేమినిహ వీరశౌరిశూర జనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశహరి కామదేవ కామపాల కామికాంత కృతగమ అనిర్దేశ వపు విష్ణు వీరోనంతో ధనంజయ. పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వశేషానః యదన్నేనాతిరోహతి. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః. ఏయ్, ఏంటి ఇక్కడ కూడా మాటలేనా? పోండి ఇక్కడ నుంచే. పిల్లలు మీరేం మాట్లాడకండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిశ్శుచిస్రవాః అమృతశాశ్వతస్థాణుః వరారోహ మహాతపాః. వంశీ ఇక్కడ కూర్చో. అలాగే అక్క. మృణాలను వచ్చింది, తీసుకురా. రామ్ రుణాలిని. పద్మ, ఝాన్సీ కూడా వచ్చిందా? ఎందుకు రాదు? తను రాకుండా ఉంటుందా? జరిగేది వాళ్ళ అక్క బావల కార్యక్రమం అయితే, పైగా వీళ్ళకి బాగా కావాల్సిన మనిషి. పద. మృణాల్ని, బాగున్నావా? ఉమ్, అంటే వచ్చిన వాళ్ళని పలకరించాలి కదా, పలకరించకపోతే బాగోదు కదా. వంశీ, అక్కడ పంతులు గారు తాతయ్య చేత ఏమేం చేపిస్తున్నారో అన్నీ మనం ఇక్కడ చేద్దాం. అప్పుడు మన అమ్మ నాన్న ఆత్మ శాంతిస్తుందంట. వాళ్ళు ఏ లోకంలో ఉన్నా హ్యాపీగా ఉంటారంట. కమలా అమ్మ కూడా బిగ్ తాతయ్యతో చెప్పింది కదా. నేను చెప్తుంటాను, నువ్వు చేస్తూ ఉండు. నాన్న, అమ్మా. ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రవర్తన అహ సంవర్తకో వహ్ని అనిలోధరణీధర ప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృక్ విశ్వభుక్ విభు సత్కర్త సత్కృత సాధు జన్ను నారాయణో నరః. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో అపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచిః.
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, కార్యక్రమం అయిపోయింది. చనిపోయిన వాళ్ళని దేవుళ్ళతో సమానం అంటారు. అందరూ వారికి నమస్కరించుకొని వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకోండి. అయ్యా, వీళ్లకంటే చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరకొచ్చి వీళ్ల ఫోటోలకి పిండాలకి దండం పెట్టుకోండి. గౌతమ్, ఝాన్సీ, వెళ్ళి దండం పెట్టుకునిరా. వదిన, మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. అక్క, బావా, మీరు భౌతికంగా మాకు దూరమైన మీ జ్ఞాపకాలు, మీరు చేసిన మంచి మాత్రం శాశ్వతంగా ఎప్పటికీ నా మనసులోనే ఉంటుంది. మీరు లేరనే బాధ కన్నా మీకిచ్చిన మాట ఎక్కడ నెరవేర్చుకోలేనేమో అననే బాధ నన్ను ఎక్కువగా వెంటాడుతుంది. కానీ మీకిచ్చిన మాట ఎలా అయినా నిలబెట్టుకుంటాను. దానికి మీరు ఎక్కడున్నా కూడా నాకు మీ ఆశీస్సులు కావాలి. అయ్యా, అందరూ అయిపోయినట్టేనా? ఇంకెవరూ లేరు కదా? అయితే ఈ పిండాలను తీసుకొని ఆ జలంలో కలపండి. ఒక్క నిమిషం, పిల్లలు దండం పెట్టుకోలేదండి. స్వీటీ, వంశీ, ఏం చేస్తున్నారు ఇక్కడ? అది అమ్మా, నాన్న. అమ్మేంటి, నాన్నేంటి? అది కాదమ్మా, తాతయ్య అక్కడ అమ్మ నాన్నకేం చేస్తున్నారు, మేం కూడా అదే చేస్తున్నాం. పిచ్చి పట్టిందా మీకేమైనా? ఇదేమైనా ఆట అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి? అది కాదమ్మా, ఇలా చేస్తే. నీకు అస్సలు బుద్ధి లేదు. నిన్ను మేడం, పెద్దవాళ్ళు ఏం చేస్తే అది మీరు చేయడమేనా? అదేమన్నా బొమ్మలాట అనుకుంటున్నారా? రోజు రోజుకి మీ అల్లరి బాగా ఎక్కువైపోతుంది. అమ్మా, వదిలేమ్మా. ఏంట్రా వదిలేసేది? చూసావు కదా ఎంత పని చేశారో. మీ నాన్న చేస్తున్నట్టు వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళేదో తెలియక అలా చేసుంటారు. ఈ ఒక్కసారికి వదిలేమ్మా. తెలియక ఎవరైనా ఇలాంటి పని చేస్తారా?
తెలియక పట్టుకున్న నిప్పు కాలకుండా ఉంటుందా, గాయం అవ్వకుండా ఉంటుందా? మనం పిల్లలు కదా అని గారాబం చేసుకుంటూ పోతుంటే వీళ్ళ అల్లరి బాగా ఎక్కువైపోతుంది. అమ్మా వస్తున్నారా? ఝాన్సీ, వాళ్ళని తీసుకొనెళ్ళు. వెళ్ళి దండం పెట్టించు, తీసుకెళ్ళు. స్వీటీ రా, వంశీ రా, పదండి. పదండి. స్వీటీ, వంశీ, అమ్మ నాన్నకి దండం పెట్టుకోండి. అయ్యా ఇంకెవరూ లేరు కదా? ఇంకెవరూ లేరు పంతులు గారు. ఆ, అయితే వీటిని తీసుకెళ్లి నీళ్లలో కలపండి. అయ్యా ఒక్క నిమిషం అయ్యా. ఏంటి పంతులు గారు, ఏమైంది? ఎందుకు ఆగమంటున్నారు? అయ్యా, పిండ ప్రదానం చేసేటప్పుడు వాళ్ల మనసులో ఉన్న కోరికల్ని మేము నెరవేరుస్తామని దండం పెట్టుకుని చెయ్యాలి. చనిపోయింది మీ కొడుకు కోడలు కాబట్టి వాళ్ల కోరికల్ని మీ మనసులో అనుకుంటే చాలు. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? అయ్యా, ఇప్పుడు నేను తప్పుగా ఏం చెప్పలేదే. మరి లేకపోతే వాళ్ళ మనసులో కోరికల్ని మేము నెరవేర్చడం ఏంటి? మాకంత అవసరం లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా మా కమల అడిగింది కాబట్టే చేస్తున్నాం. ఇంట్లో ఏవో అనర్థాలు అరిష్టాలు జరుగుతున్నాయని అవి జరగకుండా ఉండాలనే చేస్తున్నాం, అంతేగాని వాళ్ళ మీద ప్రేమతో ఏం కాదు. రేధనా, అయ్యేం అవసరం లేదు, నువ్వు వాటిని వదిలేసి వచ్చేసాయి. అయ్యా, ఇంత చేసి మీరిలా మాట్లాడితే వాళ్ల ఆత్మలు శాంతించవు. చేసిందంతా వృధా అవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం అయ్యా. సరేధనా, పంతులు ఎలా చెప్తే అలా చేసేయి. అయ్యా, మీరు కానివ్వండి. అమ్మా, మీరు కూడా ఏదైనా చెప్పుకోవాలనుకుంటే అక్కడి నుంచే చెప్పుకోండి. రాకేష్, మా పంతాలు పట్టింపులతో నిన్ను ఇంటి నుంచే కాకుండా శాశ్వతంగా దూరం చేసుకున్నాం. నీకు కన్న తల్లి ప్రేమని పూర్తిగా అందించలేకపోయాను. నీ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. నువ్వు నా మీద ప్రేమతో స్వీటీకి నా పేరే పెట్టుకున్నావు. ఆ ప్రేమని దూరం చేసుకోను. నా గొంతులో ఊపిరున్నంత వరకు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటాను.
అక్క బావ, మీ పిల్లల్ని ఆ ఇంట్లో చేర్చడంతో నా పని అయిపోలేదు. అక్కడ కూడా పిల్లలకి ఎలాంటి లోటుపాట్లు రాకుండా నేను చూసుకుంటాను. అదే విధంగా అందరి ప్రేమాభిమానాలు దక్కేలా చేస్తాను. అందరూ పిల్లల్ని దగ్గరికి తీసుకునేలా చేస్తాను. వాళ్ళ ఇంటి వారసులుగా గుర్తింపబడేలా చేస్తాను. రాకేష్, నీ విషయంలో జరిగిన పొరపాటుని మీ పిల్లల విషయంలో జరగనివ్వను. నన్ను క్షమించరా. ఎవరు మీరు? నీ బిడ్డకు చాలా పెద్ద గండం దగ్గరలో ఉంది. మరణ గండం. నువ్వు పెళ్లి పీటల మీదకి ఎక్కిస్తున్నానని అనుకుంటున్నావు, కానీ నీ కొడుకుని బలిపీఠం మీదకి ఎక్కిస్తున్నావు.